ఈరోజు మనం వినే ప్రతి బోధ మనము ఏమి వింటున్నామో, మనం ఏం వినాలి, ఏం నేర్చుకోవాలి, దేనికోసం మనం సిద్ధపడాలి. మరి ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వచ్చి ఏం బోధించాడు? బాప్తిజం ఇచ్చి యోహాను ఏం బోధించాడు? వచ్చి దేవుని రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి మారు మనసు పొందుడి. మరి ఆయన తర్వాత యేసుక్రీస్తు ఏం బోధించాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారు మనస్సు పొందుడి. మరి యేసుక్రీస్తు మనకు ఏం చెప్పాడు? శిష్యులకు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. మరి నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు. సరే మంచిది, అదొక్కటే పట్టుకుందామా? అద్భుత కార్యాలు, సూచక క్రియలు నేను చేశాను, మీరు కూడా గొప్పవి చేస్తారు, నాకంటే గొప్పవి అన్నారు. కొంతమంది దాన్ని పట్టుకొని అక్కడనే ఆగిపోయారు. కానీ అక్కడితో ఆగిపోవాలా? అక్కడ నుంచి ముందుకు పోవాలి. ఇంకా అద్భుతాలే కాదు, సూచక క్రియలే కాదు, దేవుని సువార్త ఎక్కడికి వెళ్ళాలంట? ఈ లోకమంతా కూడా సర్వ సృష్టికి ఈ సువార్త చేరేటట్టు చేయమన్నాడు. నమ్మి బాప్తిజము పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వాడు ఏం చేయబడతాడు? శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇవి రెండే. హల్లెలూయా.